హ్యాపీ దివాళీ. టైం ఇప్పుడు సండే ఈవినింగ్ 4 అయ్యింది. టుమారో వర్కింగ్ డే కదా, అందుకే ఇప్పుడే లైట్స్ డెకరేషన్ చేసేద్దామని అనుకుంటున్నాను. నాయుడు కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి ఇద్దరం కలిసి లైట్స్ ఫిక్స్ చేస్తాం. ఫస్ట్ అమెజాన్లో కొన్ని లైట్స్ ఆర్డర్ చేశాను. ఇలా ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి యాడ్ అవుతూ వస్తుంది. ఇవన్నీ ఓల్డ్ కలెక్షన్, ఇంట్లో ఉన్న లైట్స్ వర్క్ చేస్తున్నాయో లేదో చెక్ చేయాలి. లైట్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత ఫస్ట్ బయట ఫిక్స్ చేస్తున్నాం, ఎందుకంటే వెదర్ విండీ అండ్ రైనీగా ఉంది. ఇంకా లేట్ అయితే డార్క్ అవుతుందని. బట్ లాస్ట్ ఇయర్ హుక్స్ ఉన్నాయి, ఈజీగా హ్యాంగ్ చేసేసాము. చాలా తక్కువ టైం పట్టింది. బయట వెదర్ చాలా హారబుల్గా ఉంది. Ruhi, what are you doing? I'm taking this out so I can give it to Dad. You need an టైం ఇప్పుడు మండే మార్నింగ్ 9 అయ్యింది. పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసేసాను. ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్ళి మనకు కావాల్సినవి తీసుకుందాం. దివాళీ స్టఫ్ చాలా ఉంది ఇక్కడ. జర్మన్ సిల్వర్ ప్లేట్ బాగుంది, దీంతో దీపాలు పెట్టడానికి బాగా సెట్ అవుతుంది. ఇది ఈ స్వస్తిక్ డిజైన్ బాగా నచ్చింది నాకు. మన ఫెస్టివల్స్ అన్నిటికీ సూట్ అవుతుంది. వాటర్ థియర్స్ ఇక్కడ వెదర్కి బయట దీపం పెట్టడం కష్టం, కానీ వీటితో డెకరేషన్ చేయొచ్చు. మట్టి ప్రమిదలు అయితే ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. అలానే రంగోలీ కూడా ఉంది. ఇంకా మనం ఏదైనా మర్చిపోయినా లాస్ట్ మినిట్ షాపింగ్ చేయాలి అన్న ఏం టెన్షన్ పడకుండా హ్యాపీగా ఇక్కడికి వెళ్ళి మనం అన్నీ తీసుకోవచ్చు దివాళీకి. ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరం కలిసి పాట్లాక్ చేసుకుంటున్నాము. నాకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ తీసుకున్నాను షాప్లో. బట్ నాకు గోంగూర కావాలి, అది లేదు. మళ్ళీ రావాలి ఆఫ్టర్నూన్ నేను. ఇప్పుడు మనం ఈ రేంజ్ ఉంది కదా, ఆ షాప్కి వెళ్దాం. క్రాకర్స్ తీసుకోవాలి. ఆల్రెడీ క్రాకర్స్ తీసుకున్నాను, కాకపోతే అక్కడ ఫౌంటైన్స్ మన చిచ్చుబుడ్లు ఉంటాయి కదా, అవి లేవు. అవి ఇక్కడ ఉన్నాయని ఫ్రెండ్స్ చెప్పారు. క్విక్గా వెళ్ళి తీసేసుకుందాం. ఎంటర్ అవుతుంటేనే క్రిస్మస్ పార్టీకి వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది. ఫుల్ క్రిస్మస్ డెకరేషన్ చేశారు. చాలా ఎర్లీగా స్టార్ట్ చేస్తారు క్రిస్మస్ స్టఫ్ సెల్ చేయడం. క్రాకర్స్ చాలా కలెక్షన్ ఉన్నాయి, ఎందుకంటే హెలోవిన్ దివాళీ రెండు ఒకే టైంలో వస్తుంది. బాన్ఫైర్ నైట్ చేసుకుంటారు కదా, క్రాకర్స్ బాగా కాలుస్తారు. సో మోస్ట్లీ ఎవ్రీ ఇయర్ ఈ రెండు ఒకే టైంలో వచ్చాయి. బట్ ఈ ఇయర్ దివాళీ కొంచెం ఎర్లీగా వచ్చింది. క్రాకర్స్ కావాలి అని చెప్తే బుక్లెట్ ఇచ్చారు. మనకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేసేసి రిసిప్ట్ తీసుకుని వస్తే తర్వాత ఆ రిసిప్ట్ చూసి మనకు కావాల్సినవి ఇస్తారు. అండర్ 25 వాళ్ళకి సెల్ చేయరంట, అక్కడ బోర్డు పెట్టారు. ఎగ్జిట్ డోర్ దగ్గర హెలోవిన్ డెకరేషన్ చేశారు. కావాల్సిన ఫౌంటైన్స్ లేవు, కానీ ఇవేవో డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి తీసుకున్నాను షార్ట్స్. ఈరోజు వెదర్ అస్సలు బాగలేదు, చాలా రెయిన్ ఉంది. ఈవినింగ్ వరకు ఫుల్ రెయిన్ ఉంది. అయినా సరే మనం వర్షం వచ్చినా, స్నో పడినా, తుఫాన్ వచ్చినా సరే మనం సెలబ్రేషన్స్ ఏమీ ఆపం. క్రాకర్స్ తీసేసుకున్నాను. నెక్స్ట్ మనం సూపర్ మార్కెట్కి వెళ్ళాలి, ఫ్లవర్స్ తీసుకోవాలి. రోజెస్ ఈ రెండు తీసుకున్నాం. బట్ ఇంకా మంచి కలెక్షన్ ఉంటుంది ఈరోజు, అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్. అబ్బా కొంచెం సన్నీగా ఉంది ఇప్పుడే, బట్ ఈ రోజంతా వర్షం ఉంది. బట్ కొంచెం లైట్గా సన్ వచ్చాడు. ఈవినింగ్ కూడా వెదర్ బాగుంటే, వర్షం పడకుండా ఉంటే చాలు, పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ వినాయకుడి దగ్గర అగరబత్తి వెలిగించి మిగతా పనులన్నీ స్టార్ట్ చేశాను. ఈవినింగ్ పాట్లాక్కి సాంబార్ చేస్తున్నాను నేను. అలా పప్పు పెట్టేస్తాను, మిగతా పనులు చేసుకోవచ్చు. హౌస్ డెకరేషన్ స్టఫ్ ఇంకా మొదలెడదాం. నాకు ఈ డెకరేషన్ చేస్తే కానీ ఆ ఫెస్టివ్ ఫీలింగ్ రాదు. మన యాజ్ యూజువల్ రిచువల్ ఇది. స్టార్ట్ చేద్దాం ఫస్ట్ డెకరేషన్. ఫస్ట్ ఈజీగా హ్యాంగ్ చేసేసే ఈ గార్లాండ్స్తో స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఫిక్స్ చేసిన హుక్స్ ఉన్నాయి అక్కడ, జస్ట్ వీటిని హ్యాంగ్ చేసేయడమే.
లాస్ట్ ఇయర్ దివాళీకి ఈ సెట్ ఇక్కడే తీసుకున్నాను నేను. లోటస్లో ఇక్కడ స్టిక్ చేద్దామని ప్లాన్, చూద్దాం. నా దగ్గర ఇలా బ్యానర్ ఉంది హ్యాపీ దివాళీ అని, అండ్ ఇది స్టాండ్. ఏది పెట్టాలా అని ఆలోచిస్తాను. స్టాండ్ అయితే ఇక్కడ ఎక్కడ పెట్టలేను, ఎందుకంటే బాగా ట్రెడిషనల్ లుక్ ఉంది కదా. బ్యానర్ ఇక్కడ అటాచ్ చేయడానికి ట్రై చేస్తా. అసలు వెజిటబుల్స్ బాయిల్ అయ్యేలోపు మనం ఇంకా డెకరేషన్ చేద్దాం. ఈ తాలింపు పెట్టేస్తే సాంబార్ ఫినిష్ అయిపోయినట్టే. పూజ ఇక్కడ చేద్దామని ప్లాన్, అందుకే టేబుల్ ఇవన్నీ ఫిక్స్ చేసేస్తాను ఇప్పుడు. పూజ దగ్గర అయితే కొంచెం అంతా సెటప్ చేశాను. ఇంటి ముందు ముగ్గేద్దామని చెప్పి మార్నింగ్ నుంచి చూస్తున్నాను. వర్షం వస్తుంది ఆగుతుంది, వస్తుంది ఆగుతుంది. ఆఫ్టర్నూన్ 2:30 అయింది. స్కూల్ పికప్కి వెళ్ళాలి. మల్లెపూలు అండ్ గోంగూర తీసుకోవడానికి వచ్చాను మళ్ళీ షాప్కి. పూజ దగ్గర అంతా సెట్ చేసిన తర్వాత ఫస్ట్ పిల్లలిద్దరితో డీడీలు కొట్టించాను. దీనికే మనకి గోంగూర కాడలు కావాలి. దెబ్బ దివి దివి దీపావళి మళ్ళీ వచ్చిన పుట్ట మీద జున్నా కర్ర పుట్టుక్కు దెబ్బ దివి దివి దీప. ప్రత్యే నమః. ఓం వికృత్యే నమః. ఓం విద్యాయే నమః. ఓం సర్వభూతహితప్రదాయే నమః. ఓం శ్రద్ధాయే నమః. ఓం విభూత్యే నమః. ఓం. నేను పిల్లలు కలిసి లక్ష్మీ అష్టోత్తరం లలితా సహస్రనామాలు చదువుకున్నాము. మా పిల్లలిద్దరికీ లలితా సహస్రనామాలు వినడము చాలా ఇష్టం. Happy Diwali. హ్యాపీ దివాళీ రూహి. Happy Diwali everyone. పూజ ఫినిష్ అయిన తర్వాత గుమ్మం దగ్గర దీపాలు పెడుతున్నాను. ఇప్పుడు డెకరేషన్ స్టార్ట్ చేశాను. ఫ్లవర్ పెటల్స్తో డెకరేషన్ చేసి ఉర్లీలో కూడా ఫ్లవర్స్ పెట్టాను. టేబుల్ మీద ఇలా సింపుల్గా డెకరేట్ చేశాను.
ఫైనల్గా మొత్తం డెకరేషన్స్ అన్నీ చేయడం అయిపోయిన తర్వాత మా ఇల్లు అయితే ఇలా రెడీ అయ్యింది. మొత్తం డెకరేషన్స్ అంతా చూపిస్తాను. డోర్ కూడా ఓపెన్ చేసి పెట్టాము, మహాలక్ష్మి అమ్మవారి లోపలికి వస్తారని చెప్పి. ఒక్కొక్కరం ఒక్కో ఐటెం చేసాము. గారెలు, రోటి పచ్చడి, వెజ్ బిర్యానీ, పన్నీర్ కర్రీ, రైస్, సాంబార్, స్వీట్ పిక్చర్ ఇక్కడ మిస్ అయ్యింది. డిన్నర్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ పిల్లలందరికీ పెట్టేశాము. హోస్ట్ నమస్తే. ఇక్కడ దీపి వడలు వేడి చేస్తూ బిజీగా ఉంది. చక్కగా అందరం రెడీ అయ్యాం కదా అని ఫ్యామిలీ పిక్చర్స్ తీసుకుందామని ట్రై చేస్తున్నాం. పిల్లలతో కలిసి ఫ్యామిలీ పిక్చర్ తీసుకోవడం ఒక సాహసమే అని చెప్పాలి. ఫ్రెండ్స్ అందరం కలిసి క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేసాం. 8కి స్టార్ట్ చేసి 9:30 వరకు కంటిన్యూస్గా కాల్చాము. అసలు పండగ అంటే ఇదే కదా, అందరం కలిసి చేసుకున్నప్పుడే ఆ వైబ్ ఇంకా ఎక్కువ అవుతుంది. చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ ఫెస్టివల్ దీపావళి. ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఎక్సైటింగ్గా వెయిట్ చేసేదాన్ని. ఇప్పుడు మా పిల్లలందరూ కూడా చాలా ఎక్సైటింగ్గా అడుగుతున్నారు దివాళీ ఎప్పుడు అని చెప్పి. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మేము అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఫెస్టివల్ అంటే ఏదో లైట్స్, స్వీట్స్, క్రాకర్సే కాకుండా ఇలా అందరం కలిసి చేసుకుని ఆ హ్యాపీనెస్ని, ఆ టుగెదర్నెస్ని సెలబ్రేట్ చేసుకోవడమే. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ విషింగ్ యూ హ్యాపీ దివాళీ. మీకు ఈ దివాళీ లాట్స్ ఆఫ్ ప్రాస్పరిటీ, లవ్, హ్యాపీనెస్, వెల్త్, హెల్త్ అన్నీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. టైం ఇప్పుడు 10:30 అయ్యింది. మా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడే వెళ్ళారు. జనరల్గా అయితే నైట్ 12 అలా అయ్యేది. బట్ టుమారో స్కూల్స్ ఉన్నాయి కదా, అందుకే అందరూ ఎర్లీగా ఫినిష్ చేసి వెళ్ళిపోయాము. మనం ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు ఎంత ఎనర్జెటిక్గా ఇల్లంతా సెట్ చేస్తాము, ఈవెంట్ అయిపోయిన తర్వాత కూడా అంతే ఎనర్జీ మనకు ఉండాలి. సో ఇప్పుడు లెట్స్ ర్యాప్ అప్ ఎవ్రీథింగ్. కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోయింది. డైనింగ్ రూమ్ ఫినిష్ అయింది ఇప్పుడే. ఫ్లోర్ అంతా క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇట్స్ డన్. ఇంక పడుకోవడమే. టైం నైట్ 12 అయింది. హ్యాపీ దివాళీ వన్స్ అగైన్. సీ యూ ఆల్. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. బీ హ్యాపీ ఎవ్రీవన్.